Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. అమృతహస్తం చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గాంధీనగర్లో ఈరోజు గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని కరోనా కష్టకాలంలో కూడా మరి దాతలను ఆకర్షించి రంగరంగ వైభవంగా స్వీట్లు హాట్లు ఫుడ్ పెట్టి ఈరోజు కరోనాని పారద్రోలినటువంటి ఏకైక సంస్థ, ఆకలి ఉండేవాడి కడుపు నింపినటువంటి మహోన్నతమైనటువంటి సంస్థ అమృతహస్తం. వారు గత సంవత్సరం నుంచి ఈ క్లాత్ బ్యాంక్ని ఏర్పాటు చేయటం, ఆ క్లాత్ బ్యాంక్లో మరి ఎక్కడైతే నీడి ఉందో పేద ప్రజలు ముంగిటకెళ్ళి చేయడం అనేది ఒక భాగం అయితే, ఈరోజు ఈ అమృతహస్తం యొక్క ఆఫీస్లో ఈ చారిటబుల్ ట్రస్ట్లో మరి ప్రతి నెల ఒక ఆదివారంలో ఎవరైతే బట్టలు అవసరం ఉంటాయో వాళ్ళని స్వయంగా వచ్చి సైజులతో సహా కొలిచి వాళ్ళకి ఉపయోగపడేది మన క్లాత్ షాప్కి వెళ్ళినప్పుడు ఏదైతే కొనుగోలు చేస్తామో సైజుల వారికి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైతే భేదవారు ఉంటారో వారికి అందించేటువంటి ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టడం, అది ఈరోజు మరి నా చేతుల మీదుగా చేయడం చాలా ఆనందదాయకం. గత సంవత్సరంలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అమృతహస్తానికి ఏదైతే గోరుముద్ద అనేటువంటి కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ని ఇక్కడ వారికి ఇవ్వడం, మరి మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వారికి హెల్ప్ చేయడం, ఆ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషను మరి మంచి సహృదయంతో ఆ రోజున కమిషనర్ గారు ఇప్పుడున్న కమిషనర్ గారు ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసి ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కడుపు నింపి, అలాగే ఫుడ్డు వేస్ట్ పోకుండా కలెక్ట్ చేసేయడం ఒక విధానం అయితే దాన్ని సద్వినియోగం చేయడం, దానిలో సేవాభావం ఉన్నటువంటి అనేక మంది పెద్దలు అలాగే ట్రస్ట్ సభ్యులు మరి నిరంతరం కృషి చేస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని సంతృప్తిగా అందరికీ పంచిపెట్టి ఆనందపడడం అనేది ఒక మహోన్నతమైన కార్యక్రమం. సేవ అనేదికి వెలకట్లేము, ఆ సేవని ఎంత చేసామనే దానికన్నా తీర్చిదిద్ది అందరికీ భోజనం పెట్టి ఈరోజు బట్టలిచ్చేటువంటి కార్యక్రమం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ దారా కరుణశ్రీ గారు, అలాగే అనేక మంది పెద్దలు, ఇంకా ఈ సంస్థ వెనకాల ముందు నడిపినటువంటి మహోన్నతమైనటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి వారికి ఆ భగవంతుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పిలిచిన వారందరికీ, ఆ ట్రస్ట్ సభ్యులకి, ఈ కార్యక్రమంలో నిత్యం సేవ చేసేటువంటి సైనికులు వారందరికీ పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎవరికి దక్కారో వాళ్ళకి దక్కి నేను ఇస్తున్నాను తీసుకున్నట్టు. ఫౌండర్ ప్రెసిడెంట్ మేము ఫస్ట్ చేపట్టిన కార్యక్రమం ఫంక్షన్లో మిగిలిపోయిన ఫుడ్ని కలెక్ట్ చేసి ఇవ్వాలని, అలాగే చాలా చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి పేదవారికి ఆహారాన్ని అందిస్తున్నాము, సరే మరి కట్టుకోవడానికి బట్టలు కూడా ఇస్తే ఎలా ఉంటుంది అనే థాట్తో ఫస్ట్ మేము కొని ఇవ్వడం స్టార్ట్ చేసాము. సో ఇది మన
మనం సాధ్యమయ్యే పని కాదు. చాలామంది ఇళ్లలో ఫంక్షన్లో అంటే ఎక్కువ బట్టలు మనం కొంటుంటాం. ఫంక్షన్స్ అయితే కొనుక్కుంటాము, బర్త్డే అయితే కొనుక్కుంటాము, ఎన్నో రకాల బట్టలు మనం షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా పర్చేస్ చేస్తూనే ఉంటాం. కానీ మన ఇంట్లో ఉన్న పాత బట్టలను ఏం చేస్తాం, ఇలా ఇంట్లో అలాగే ఉంచుతాము. బీరువాలో నుంచి కింద పడిపోతున్నా తోసి లోపల పెడతాను తప్పితే ఇవ్వాలని థాట్ మనసులోకి రాదు. ఇవ్వాలని థాట్ వచ్చినా అది ఎవరికి ఇవ్వాలి, ఎలా యూటిలైజ్ చేయాలో కూడా చాలామందికి తెలియదు. సో అమృతహస్తం ఒక స్టెప్ ముందుకు వచ్చి ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఎక్సెస్గా ఉండే బట్టలు ఉన్నాయో అవి తీసుకుని పేదవారికి అందించడమే అమృతహస్తం యొక్క లక్ష్యం. సో దానికి సంబంధించే మేము లాస్ట్ ఇయర్ ఈ అమృతహస్తం క్లాత్ బ్యాంక్ని స్టార్ట్ చేసాము. అప్పుడు ఏంటంటే అందరి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మేము స్లమ్ ఏరియాస్కి వెళ్ళి ఇచ్చేవాళ్ళం. బట్ ఈ అమృతహస్తం క్యాంటీన్ అనేది ఇక్కడ మాకు వచ్చి 1 year అవుతుంది. ఇది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మాకు ఇచ్చారు అంటే మరి మినిస్టర్ మా అన్నయ్య వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విద్యాధర్రావు గారు అండ్ కేబిన్ కాలేజ్ సెక్రటరీ శ్రీనివాస్ గారు అందరి సహకారంతో ఇక్కడ మాకు ఇక్కడ ఇచ్చారు. 1 year నుంచి ఇక్కడ అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ నెల నుంచి ఇక్కడ నెలకు ఒక రోజున ఇలా ఫ్రీ షాప్ ఇలాగా పెడుతున్నాము. దీన్ని ఇనాగ్రేట్ చేసినందుకు విద్యాధర్రావు గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఎలా అంటే మనం ఒక షోరూమ్కి వెళ్ళి మనం ఎలా పర్చేస్ చేస్తామో అలా కౌంటర్స్ పెట్టాము. అంటే చీరల సెక్షను, ప్యాంట్ షర్ట్స్, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అట్లా అన్ని రకాలుగా ఎవరికి ఎలా కావాలో చక్కగా సెలెక్ట్ చేసుకుని ఎన్ని కావాలంటే అని తీసుకెళ్ళచ్చు. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే చాలామంది దగ్గర ఎక్కడైనా సరే క్లాత్స్ కనుక ఉంటే మీరు మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. 9246472100కి కాల్ చేస్తే మా వెహికల్ వచ్చి మీ దగ్గర ఉన్న క్లాత్స్ని కలెక్ట్ చేసి పేదవారికి అందిస్తాము. సో ఈ ఏమండి స్వయంగా మీరు కావాలి అంటే మేము నెలకు ఒక రోజున ఫ్రీ షాప్ పెట్టినప్పుడు కూడా మీరు డైరెక్ట్గా వచ్చి మీ ద్వారా కూడా సర్వీస్ చేసుకోవచ్చు. సో మీ అందరూ మాకు కోఆపరేట్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. దగ్గర షైన్ ఫౌండేషన్ అండి. షైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపుగా 50 మంది అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు నివసిస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ అమృతహస్తం వారు ప్రత్యేకమైన ఇక్కడ షాప్ ఒకటి ఏర్పాటు చేసి పిల్లలకి కావాల్సినటువంటి బట్టలు కానివ్వండి, లేకపోతే ఆడపిల్లలకి బట్టలు కానివ్వండి వాళ్ళకి ఇవ్వడం కోసం మాకు ఇక్కడ ఆహ్వానించి పలికించారు. కానీ ఈరోజు ఇక్కడ వాతావరణం చూసి చాలా ఆనందకరంగా ఉంది. మరి ఎంతోమంది పేద పిల్లలకి, పేదవాళ్ళకి సాయం చేస్తున్నటువంటి అమృతహస్తం కార్యకర్తలందరికీ పేరున మా సంస్థ, మా పిల్లల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ పిల్లలకి మాకు ఇస్తున్న బట్టలు తీసుకొని వాళ్ళకి ఉపయోగించి ఇంకేదైనా మాకు చేదోడు బాదోడుగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి, మేడం గారికి ప్రత్యేకమైన హృదయం. కొద్ది పైగా ఓకే బాబా ఒక నచ్చింది.